నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డిపై మహిళా ఉద్యోగిని రేష్మా ఫైర్ అయ్యారు. నూనెపల్లిలోని ఫారెస్ట్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ డివిజన్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలైన తాను ఫారెస్ట్ ఉద్యోగుల కోసం పోరాడుతుంటే తనపై కక్ష కట్టి వేధిస్తున్నాడంటూ ఆమె ఆరోపించారు. అయితే సెక్షన్ ఆఫీసర్గా తాను విధులు నిర్వర్తిస్తుంటే కుట్రతో తనని తొలగించడానికి రేంజర్ ప్రయత్నిస్తున్నారని ఉద్యోగి రేష్మా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు జరుగుతున్న అన్యాయం ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని, తనను వేరే సెక్షన్ మార్చి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఆయన కావాల్సిన ఫైనాన్షియల్గా నేను ఏం అందజేయలేకపోవడం వల్ల కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారేమో, లేదు అసలు ఆయనకు వాంటింగ్ ఏంటో కూడా నాకు తెలియడం లేదు. ఇలా అసలు నాకు ఎవరు సపోర్ట్ చేయకుండా నా ఉద్యోగానికి భంగం కలిగిస్తున్నారు. నన్ను ఏమంటే డైరెక్ట్గా ఫిజికల్గా హెరాస్ చేయట్లేదు, ఇంకా ఎన్ని రకాలకు కావాలో అన్ని రకాలుగా హెరాస్ చేస్తున్నారు ఆయన. నాకు ఇంతకంటే మార్గం లేదు. ఇప్పుడు కూడా మీ దగ్గరికి ఎందుకు వచ్చినంటే రేపు మార్చ్ 8 వస్తుంది, ఉమెన్స్ డే అని చెప్పేసి పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటాం. కానీ ఉమెన్ ఎక్కడైనా మాట్లాడితే అదొక పెద్ద నేరం లాగా ఉంది. యూనిఫామ్ సర్వీసెస్లో అది ఇంకా పెద్ద నేరం లాగా ఉంది. నేను జనరల్గా బయట మీకు అందరికీ తెలుసు, నేను యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తుంటాను ఏదైనా విషయంలో. కానీ నేను మానసికంగా ఇంత ఇబ్బంది పడుతున్నాను అని చెప్పడానికి మీ ముందుకు రావడానికి కూడా నేను 10 సార్లు ఆలోచించుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారన్న విషయం కూడా తెలుసు. యాక్చువల్గా మీడియాని ఫేస్ చేసేందుకు నా మీద ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకుంటారని కూడా నాకు తెలుసు. కానీ నేను ఇంతకంటే ఏం చేయలేక నేను ముందుకు వచ్చినాను.